అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పుట్టిల్లు. రచన ఎస్వి సురేష్ గారు. మరి కథలోకి వెళ్దామా? మళ్ళీ వస్తున్నారా? మొన్ననేగా వచ్చి వెళ్ళారు, కాస్త విసుగ్గా భార్యని అడిగాడు మోహన్ రావు. పిల్లలకి సడన్గా స్కూల్కి 15 రోజులు సెలవులు ఇచ్చారట. అల్లుడు గారు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోవచ్చు కదా, అందుకే ఇక అక్కడెందుకు అని హైదరాబాద్ వచ్చేస్తానని స్వప్న చెప్పింది. ఇప్పటికిప్పుడు ట్రైన్ టిక్కెట్లు దొరకవు కాబట్టి ఫ్లైట్లో వచ్చేస్తామన్నారు చెప్పింది పద్మావతి. అంత ఆగమేఘాల మీద ఫ్లైట్లో రావాల్సిన అర్జెంటు పనులు ఇక్కడ ఏమున్నాయి? పైగా పని మనిషి కూతురు పెళ్ళి అని 20 రోజులు రానందుగా ఆ విషయం చెప్పావా అడిగాడు మోహన్ రావు. విసుక్కోకండి, అలా చెప్తే ఏం బాగుంటుంది? తాము రావటం అమ్మా నాన్నలకి ఇష్టం లేదని అమ్మాయి అనుకోదు. రానియండి, వచ్చాక తెలుస్తుంది కదా పని మనిషి రావటం లేదని. వంట ఆమె కూడా చీటికి మాటికి మానేస్తోందని సర్ది చెప్పేందుకు పద్మావతి ప్రయత్నించింది. నీ స్పాండిలైటిస్కి ఫిజియోథెరపీ చేయించుకున్నావు కదా, కనీసం అదేనా చెప్పావా అమ్మాయికి ప్రశ్నించాడు మోహన్ రావు నిష్ఠూరంగా. భార్య కష్టపడుతుందే తప్ప అవతల వారికి తను పడుతున్న బాధను చెప్పదని మోహన్ రావు అభిప్రాయం. అదే అతని విసుగులో ధ్వనించింది. కానీ కూతురుతో అదే ఫోన్ కాల్ తాను మాట్లాడవలసి వస్తే తాను రావద్దని చెప్పేవాడు కాదు. అతని బలహీనత మనవరాలు మనవడు. నిజానికి భార్య వీక్నెస్ కూడా అదే. రానియండి, పుట్టింటికి కాకపోతే ఎక్కడికి వెళ్తుంది? ఎలాగోలా సర్దుకుందాం, దానికి కష్టం సుఖం తెలుసుగా. తాను పూణేలో చేసుకునే వస్తోందిగా చెప్పింది పద్మావతి. కానీ జరగబోయేది వేరని ఆమె మనసుకు తెలుసు. స్వప్నకు పెళ్ళై 10 ఏళ్ళయింది. 2 పిల్లలు, అబ్బాయికి 6 ఏళ్ళు, అమ్మాయికి 4 ఏళ్ళు. అల్లుడు విఘ్నేష్ పూణేలో ఒక ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళది కూడా హైదరాబాదే. అందుకే పిల్లలకు సెలవులు ఇస్తే కూతురు అల్లుడు హైదరాబాద్లో వాలిపోతారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఒకే ఒక విషయం దగ్గర వస్తోంది. అది ఎదుటివారికి చిన్న సమస్యగా అనిపించవచ్చు, కానీ పద్మావతికి పెద్ద సమస్యే. దీనికి ఎప్పటికైనా పరిష్కారం దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాడు మోహన్ రావు. పద్మావతి నిద్రలోకి జారుకుంది. ఆమెను చూస్తే మోహన్ రావుకి జాలేసింది. వచ్చే ఏడాది ఆమె 70వ పడికి చేరుతుంది. ఆమెకు 2 ఏళ్ళు తేడా. 45 ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె సుఖపడింది లేదు. తాను బ్యాంకులో ఉన్నత హోదాలో ఉన్నందున తరచూ బదిలీలతోనే సర్వీసులో ఎక్కువ భాగం గడిచిపోయింది. చోటు మారినప్పుడల్లా కొత్త సంసారం నిలదొక్కునేదాకా పద్మావతికి కష్టం తప్పేది కాదు. తాను పిల్లల స్కూళ్ళు కాలేజీలు ఎంపిక చేసి చేర్పించిన తర్వాత ఇక అంతా ఆమెదే బాధ్యత. పిల్లల చదువులు పూర్తయి అబ్బాయి పెళ్లి చేశాక యుఎస్లో స్థిరపడ్డాడు. కూతురు అల్లుడు దేశంలోనే ఉంటున్నారు. తాను రిటైర్ అయిపోయి 10 ఏళ్ళయింది. కానీ ఈనాటికి ఆమెకు సుఖం లేదు. పిల్లల పెళ్ళిళ్ళు పురుళ్ళు, తర్వాత పిల్లలకి సపోర్ట్ చేయటం, ఈ పనులతోనే ఈ 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే కాస్త వెసులుబాటు వచ్చిందనుకుంటూ ఉంటే 2-3 ఏళ్ల నుంచి ఈ సమస్య వచ్చి పడింది. పద్మావతికి పెద్ద ఆరోగ్య సమస్యలేం లేవు, కానీ చిన్న చిన్న ఇబ్బందులే రోజు చికాకు పెడుతూ ఉంటాయి. అవి బయట వారికి అంత పెద్దగా కనిపించవు, కానీ దగ్గరగా చూస్తున్న తనకు తెలుసు. ఆమెకు సుఖం లేదు మరోసారి అనుకున్నాడు మోహన్ రావు పద్మావతికి దుప్పటి కప్పుతూ. ఇక అమ్మా, నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తాను. పిల్లలు నాన్న దగ్గర ఉన్నారు. రేపు నా ఫ్రెండ్ కొడుకు బర్త్డే ఉంది కదా, వెళ్ళాలి. ఈరోజు పార్లర్ పని పూర్తి చేసుకొస్తాను వంటగదిలో ఉన్న పద్మావతికి చెప్పి స్వప్న బయటకు వెళ్ళిపోయింది. డ్రాయింగ్ రూమ్లో మనవణ్ణి ఎంగేజ్ చేస్తున్న మోహన్ రావుకి ఈ మాటలు వినిపించి మనస్సు కలుక్కుమంది. ఈరోజు పని మనిషి వంట ఆమె ఇద్దరూ రాలేదు. పద్మావతి కిచెన్లో సతమతమవుతోంది. తాను గమనిస్తున్నాడు. ఆమె వంటగదిలోకి పొద్దున్న లేవగానే 6 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు టైం 11 గంటలైంది. పిల్లలకు పాలు, పెద్దవాళ్ళకు 1-2 సార్లు కాఫీలతో ఇప్పటికీ అందరి బ్రేక్ఫాస్ట్ పూర్తయింది. పద్మావతి లంచ్ ఏర్పాట్లో ఉండి ఉంటుంది. కూతురు అల్లుడు వచ్చి వారం రోజులైంది. అల్లుడు 9ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ చేసి తన రూమ్లోకి వెళ్ళి లాగిన్ అవుతాడు. రాత్రి మళ్ళీ 9ంటికి లాగౌట్ అవుతాడు. ఈలోపు భోజనానికి తప్ప బయటికి రాడు. స్వప్న రోజు ఏదో ఒక బయట పని పెట్టుకుంటుంది. ఒకరోజు షాపింగ్ అని, మరో రోజు బ్యూటీ పార్లర్ అని, ఇంకో రోజు మరో పని. ఇక సాయంత్రాలు ఫ్రెండ్స్ ఫంక్షన్లకు, స్నేహితులకు వెళ్ళి రావటం, లేదా వాళ్ళను పిలిచి వారితో కాలక్షేపం చేయటం. వీకెండ్స్ వస్తే పిల్లల్ని వదిలి అల్లుడితో కలిసి మూవీకో మరో చోటుకో వెళ్ళటం. అల్లుడు కూతురు వచ్చాక పద్మావతిని ఫిజియోథెరపీకి తీసుకెళ్లటమే కుదరలేదు మోహన్ రావుకి. అసలు తను కిచెన్ నుంచి బయటపడితేగా దీంతో ఆమెకి భుజం నొప్పి తీవ్రం అవటాన్ని మోహన్ రావు గమనించాడు.
ఇలాంటి సమయంలో స్వప్న తల్లిదండ్రులకు ఒక చల్లని వార్త చెప్పింది. 2 రోజులు హైదరాబాదులోనే ఉంటున్న అత్తగారింటికి వెళ్తాము అని. స్వప్న అత్తగారింట్లో 2 రోజులు ఉండి తిరిగి పుట్టింటికి వచ్చి మరో వారం ఉండి పిల్లలకు సెలవులు ముగియటంతో అందరూ పూణే వెళ్ళిపోయారు. స్వప్న వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయాక మోహన్ రావు తన వియ్యంకుడికి ఫోన్ చేశాడు. ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడి స్వప్న అక్కడికి వచ్చి గడిపిన 2 రోజులు ఎలా ఉందని అడిగాడు. దీనికి సమాధానం చెప్తుంటే ఏడుపు ఒకటే తక్కువ ఆయనకి. వియ్యపురాలకి మోకాళ్ళ నొప్పులు తీవ్రంగా ఉన్న 2 రోజులు పనంతా ఆమెపైనే పడిందట. తెలిసిన వారింట్లో ఎంగేజ్మెంట్ ఉంటే స్వప్న 2 రోజులు హడావిడిగా తిరుగుతూనే ఉందట. స్వప్న రావడానికి ముందు యుఎస్ నుంచి కొడుకు కోడలు పిల్లలతో వచ్చి 4 రోజులు ఉండి వెళ్ళారు. అప్పుడు ఇదే కథ నడిచింది. మోహన్ రావు చిన్నగా నిట్టూర్చాడు. ఇక 2 నెలలు గడిచేయలేదో ఒకరోజు స్వప్న ఫోన్ చేసింది. అమ్మా, నేను ఆయన పిల్లలు వస్తున్నామే, ఓ వారం ఉండి వెళ్ళిపోతాం, చాలా రోజులైంది హైదరాబాద్ వచ్చి అంది. తప్పకుండా రండి తల్లి అంది పద్మావతి. పిల్లలతో సహా 2 రోజుల తర్వాత వచ్చిన స్వప్న ఇంట్లో తల్లి కనపడకపోయేసరికి కంగారు పడింది. నాన్న, అమ్మేది అని అడిగింది. అదేనమ్మా, నీకు ఫోన్లో చెప్పడం మర్చిపోయాను, తన తమ్ముడింటికి వెళ్ళింది, మీ మేనత్తకు బాగోలేదు, 2 రోజులు సహాయంగా ఉండి వద్దామని వెళ్ళింది చెప్పాడు మోహన్ రావు. ఒక నిమిషం ఆగి తనే చెప్పాడు. వంట మనిషి మానేసింది, దాని కొడుక్కి మంచి జాబ్ వచ్చిందంట, పని అమ్మాయి భర్త కాలు ఫ్రాక్చర్ అయింది, ఈ నెల రాలేనని కబురు చేసింది. స్వప్న హతాసురాలైంది. ఇప్పుడు ఎలా? ఫ్లైట్స్ టికెట్స్ చౌకగా వస్తున్నాయని వారం తర్వాత రిటర్న్ టికెట్స్తో కలిపి బుక్ చేయించుకున్నారు. ఇక తప్పక స్వప్న వంట వార్పు మొదలెట్టింది. 2 పూటల అందరికీ అన్నీ అమర్చడం తల ప్రాణం తోక్కొచ్చినట్టుగా ఉంటుంది. 2 రోజుల తర్వాత పద్మావతి రాలేదు. మరో 2 రోజులంటూ వారం గడిచిపోయింది. ఈ వారం రోజులు స్వప్నకు ఊపిరి ఆడలేదు. 1 గంట కూడా బయటికి వెళ్ళలేకపోయింది. పనిచేసి చేసి నడుము నొప్పి పట్టుకుంది. ఈ 10 ఏళ్లలో మొట్టమొదటిసారిగా స్వప్నలో అమ్మ శ్రమ గురించిన ఆలోచన. ఇంత పనిని ఇంత ఒత్తిడిని అమ్మ ఎలా తట్టుకుంటోంది? 40 ఏళ్లకు దగ్గరవుతున్న కొద్దీ తానే భరించలేకపోతుంది. అలాంటిది 70 ఏళ్లకు దగ్గరైన అమ్మకి ఎంత కష్టం. పూణేలో తాను 2 మనుషులు పెట్టుకున్నందువల్ల ఎప్పుడు ఈ బాధ అనుభవంలోకి రాలేదు అనుకుంది. ఇక ఆ తర్వాత 3 నెలల వరకు స్వప్న హైదరాబాద్ ఛాయలకు రాలేదు. ఓ రోజు పద్మావతికి ఫోన్ చేసి, అమ్మ, పిల్లలు నిన్ను నాన్నను చూడాలని గొడవ చేస్తున్నారు అంది. దానికే ఉందమ్మా, సెలవులు చూసుకుని హైదరాబాద్ రండి మనస్ఫూర్తిగా పిలిచింది పద్మావతి. వద్దమ్మా, మీరే పూణే రండి, నువ్వు అక్కడ చేసుకుని అలిసిపోయి ఉంటావు, ఓ నెల విశ్రాంతిగా ఉందురు కానీ, ఇక్కడ మంచి ఫిజియోథెరపిస్ట్ని ఇంటికి వచ్చి చేసి వెళ్ళే ఏర్పాటు చేశాను అంది. పద్మావతి ఆశ్చర్యంతో వింటోంది. ఈ 40 ఏళ్ళు హైదరాబాద్ నాకు పుట్టిల్లు, ఇక నుంచి మా ఇల్లే మీకు పుట్టిల్లు కాదనకండి. అవతల నుంచి స్వప్న స్వరం జీరపోవటం పద్మావతి గుర్తించింది. పక్కనే పేపర్ చదువుకుంటున్న భర్త వైపు చూసింది పద్మావతి. కూతురిలో వచ్చిన మార్పును భార్య చూపుల్లో గుర్తించిన మోహన్ రావు కళ్ళు మెరిశాయి తృప్తితో. అదండి, ఒక తండ్రి చేసినటువంటి టిట్ ఫర్ టాట్ లాగా ఆమెకు ఆ బోధ ఎలా చెప్పాలో ఆ బోధన అనేది తెలియలే అతనికి. అందుకోసమనే ఆ పర్టిక్యులర్ ప్లాన్ చేసి మొత్తం ఈ అమ్మాయితోనే చేయించి వాళ్ళ అమ్మ బాధపడుతుందనే ఒక విధమైన ఆమెకున్నటువంటి జబ్బు గురించి ఆమెకి గుర్తు చేయటం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత చివరిలో ఏమైందంటే, చివరికి ఆ అమ్మాయి ఆమె మొత్తం ఊహించుకునే అమ్మ పరిస్థితి, ఇక నుంచి అమ్మని మనమే తెచ్చుకుందాం, మనం వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్లో తండ్రిని పంపించమని చెప్పని అడిగిందనమాట. ఆ తండ్రి చివరికి ఆ సమస్యను అలా పూర్తి చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.